కొడాలి నాని సంచలన నిర్ణయం. జగన్ కి ఊహించని షాక్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల మీద, వయసులో కూడా కొడాలి నాని కంటే పెద్దవారైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని గురించి ఏ రకంగా ఆయన్ని అవమానిస్తూ, ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ, అరే కనీసం వయసుకి మర్యాద ఇవ్వాలి అంటే ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డికే ఆ సంస్కారం లేదు, ఆ ఇంగిత జ్ఞానం లేదు. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది? గుడివాడలో మనకి ఎదురు లేదు, మనకి ఎదురొచ్చేవాడే లేడు. అసలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు ఇక్కడ ఓటం అనేటువంటిది ఈ జన్మలో ఉండదు. ఇది నా రాజ్యం, ఇక్కడ నేను చెప్పిందే వేదం. మొత్తం ఏదైతే గనక ఏకఛత్రాధిపత్యం వహించేది నేను మాత్రమే, నాకు ఎదురొచ్చి నిలబడేవాడు ఎవడూ ఉండడు అని చెప్పి విర్రవీగిపోయాడు కొడాలి నాని. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దాష్టికాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, ఆ డ్రైనేజ్ నోరుతో మాట్లాడినటువంటి అశుద్ధపు భాష, ఇవన్నీ చూసి జనాలు కూడా వెక్స్ అయిపోయి కొడాలి నానిని చిత్తుగా ఓడిస్తే ఈ రోజున కొడాలి నాని పరిస్థితి ఏమైంది? సొంత నియోజకవర్గంలో మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితులతో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. తన అరెస్టుకి రంగం సిద్ధం అవుతా ఉంది అనేటువంటి వార్తలు బయటకు రాగానే గుండెపోటు అని చెప్పేసి నెలన్నర పాటు ఎవరికి కనిపించకుండా ఒక సానుభూతి కోసం ఒక డ్రామా క్రియేట్ చేసి, ఆ తర్వాత వచ్చి ఏదో గనక బెల్ట్ పెట్టుకుని గుండె దగ్గర ఆపరేషన్ అయింది అని చెప్పి తెలియజెప్పేలాగా ఆ బెల్ట్ పెట్టుకుని నియోజకవర్గానికి వస్తున్నాడు. నియోజకవర్గానికి కూడా ఎందుకు వస్తున్నాడయ్యా అంటే ముందస్తు బెయిల్ తీసుకోవాలి. ఆ ముందస్తు బెయిల్ తీసుకోవడానికే సానుభూతి డ్రామా ఆడేందుకు మెడికల్ గ్రౌండ్స్ అని ప్రిపేర్ చేసుకోవడానికి గుండెపోటు అని చెప్పి, బైపాస్ సర్జరీ అని చెప్పి డ్రామాలు ఆడినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయిన తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, నందిగాం సురేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు ఇచ్చాము, ఎంపీలని చేశాము, వీళ్ళంతా కూడా ఈ భూత పురాణాలతో చెలరైపోతా ఉంటారు కదా. కేసులు ఏమైనా ఉంటే కేసులు వీళ్ళ దాకా వచ్చి వీళ్ళ తర్వాతే నా దాకా రావాలి, ఈ లోపు కళ్ళు మూసుకుని తెరిస్తే మళ్ళీ 5 ఏళ్లు గడిచిపోతాయి, అది ఆయన డైలాగే కదా. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు దాకా నా అరెస్టులు ఉండవులే అని చెప్పేసి ఆయన ఒక క్యాల్కులేషన్ తో ఒక లెక్క వేసుకున్నాడు. ఆ లెక్క కూడా దారి తప్పింది. ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నానిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి ఉప్పాల హారిక మరి ఏదైతే ఒక డ్రామాని రక్తి కట్టించి 1-2 రోజులు వార్తల్లో నిలబడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ ఒకటి ఉంది అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరగడానికి ఆవిడ కూడా కొంత తోడ్పడింది. కాబట్టి ఉప్పాల హారిక ఒక మహిళ, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బీసీ మహిళ కాబట్టి ఆమె మీదే దాడి జరిగింది అని చెప్పి ఒక సానుభూతి అయితే ప్రజల్లో నుంచి తెచ్చుకోవచ్చు. జడ్పీ చైర్పర్సన్ గా కూడా ఉంది కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టుకుంటుంది అని చెప్పి కొడాలి నాని ప్లేస్ లో ఉప్పాల హారికని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించేందుకు మొత్తం అన్ని కూడా సిద్ధం చేయండి. ఈ తలనొప్పి అంతా లేకుండా ఉండాలి అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటే మేలు అనేటువంటి నిర్ణయానికి ఈ రోజున కొడాలి నాని తీసుకున్నటువంటి ఈ అంశమే ఒక సంచలనమైనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గా కూడా పరిణమించబోతా ఉంది అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి.